నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రేపు తెనాలి వెళ్లనున్నారు. పోలీస్ కానిస్టేబుల్పై అత్యాయత్నం చేసి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి రౌడీ షీటర్లను రేపు ఆయన పరామర్శించనున్నట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి రాజకీయాల కోసం మరి రౌడీ షీటర్ల పరామర్శకు కూడా వెళ్ళడానికి ఆయన సాహసించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు ఇప్పటివరకు శవాలను అడ్డు పెట్టుకోవడమే మనం చూసాము. ఇప్పటివరకు శవ రాజకీయమే చేస్తాడని మనకు తెలుసు. కానీ ఇక్కడ అసలు రాజకీయం చేయాలి, కూటమి ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లాలి, పోలీసు వ్యవస్థ పైన ఏదో రకమైన విమర్శలు చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆయన రౌడీ షీటర్లను కూడా పరామర్శించేందుకు, అది వాళ్ళను అన్యాయంగా అక్రమంగా పోలీసులు వేధించారు అని చెప్పి అంటున్నారు. సో అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇలాంటి రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రౌడీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, గుండాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి రుజువు అవుతారు. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి ఏ సందేశం ఇస్తున్నాడు, ప్రజలకి ఏ సంకేతం ఇస్తున్నాడు? అంటే రౌడీలకు రక్ష నేనే అంటున్నాడా? గుండాలకి నేనే వెన్ను దన్నుగా నిలబడుతున్నాడా? ఇప్పుడు ఒకవైపేమో రౌడీలపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతారు. అటు డ్రగ్స్, ఇటు గంజాయి రూట్అవుట్ చేసే పనులో పడ్డారు. అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏది గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. దానికోసమే పెట్టారు ఈగిల్ అని ఒకటి పెట్టారు. ఆయన ఆకే రవికృష్ణ మనం చూసాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అతను పర్యటించడం, ఒక 450 మంది సిబ్బంది. అటు గంజాయి అమ్మినా లేకపోతే గంజాయి సరఫరా చేసినా పట్టుకుంటున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా గంజాయి, ఏది మీరు చెప్పిన ఈ తెనాలి ఇన్సిడెంట్, అక్కడ గంజాయికి వీళ్ళు బానిసలై అక్కడ రౌడీలుగా మారి ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. అంటే ఒక లంపెన్ గ్యాంగ్గా అక్కడ తెనాల్లో, ఐతానగర్లో వీళ్ళందరూ కూడా, ఇప్పుడు మీరు చెప్పిన కానిస్టేబుల్ అతను కన్నా చిరంజీవి, అతనేంటి వీళ్ళకేదో కౌన్సిలింగ్ ఇచ్చాడు, అది తప్పు, మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులు మీరు ఇక గంజాయి తాగద్దు, గంజాయి అమ్మద్దు, వదిలేయండి అని అతను చెప్పినందుకు ఐతానగర్లో అతని ఇంటిపైన దాడి, అతని మోటార్ సైకిల్ పైన దాడి, చివరికి అతన్నే కొట్టడం, కత్తితో అతన్ని హత్య చేయాలని ప్రయత్నించడం. ఇప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చారు, నడి రోడ్డు మీద పోలీసులు కొట్టారు. అంటే మనం పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ని సమర్థించట్లేదు, కాకపోతే అది భయపెట్టే చర్యగా చూడాలి. ఇప్పుడు పోలీసులు ఈ 4 యువకుల్ని అక్కడ నడి రోడ్డు మీద కూర్చోబెట్టి, పడుకోబెట్టి, అరికాళ్ళు లాఠీలతో మోదే ఆ వీడియో మనం చూసాం. దాన్ని అందరూ ఖండించారు. వాళ్ళు రౌడీ షీటర్లైనా అట్లా కొట్టే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళల్లో పరివర్తన తేవాలి, పశ్చాత్తాపం వాళ్ళల్లో రావాలి, ఆ దిశగా చట్టం పనిచేయాలి. కాకపోతే ఇతనేంటి, ఆ కుటుంబాల పరామర్శకి జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్తానన్నాడు. అంటే ఇప్పుడు మనం చూసాం, ఏది గతంలో వినుకొండలో రౌడీ షీటర్ హత్య, 2 రౌడీలు ఒకళ్ళొకళ్ళు పరస్పరం చంపుకోవడం, దానికి ఈయన పార్టీ ముద్రేసి వైసీపీ కార్యకర్తను ఎవరో చంపారంటూ ఆ రషీద్ ఆ కుటుంబానికి పరామర్శకి వెళ్ళడం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డే చెప్పాడు, గంజాయి మత్తులో అసలు వాడు ఎవరిని చంపుతున్నాడో కూడా వాడికి తెలియని పరిస్థితుల్లో చంపాడని గోపిరెడ్డే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం గంజాయి అడ్డాగా మారింది. మొత్తం అసలు విశాఖ ఏజెన్సీయే కాదు, గ్రామాన ఎందుకు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కూడా గంజాయి అమ్ముతూ అక్కడ బాలికలు, ఆ మహిళలను వేధించటం, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు జరిగాయి. ఏది గంజాయి మత్తులో హత్యలు జరిగాయి. జగన్ ఏమి సమర్థిస్తున్నాడు? నేరానికి కులం ఏంటమ్మా, వాళ్ళు నేరగాళ్ళు. ఎవరు? ఆ 4 యువకులు. వాళ్ళు తెనాల్లో అసలు నీకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా నీకు గుర్తుండే ఉంటుంది, ఒక యువకుడిని దారుణంగా కొట్టారు ఐతానగర్లో. కుర్రాడు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఇతని మోటార్ సైకిల్కి ఏదో అది తగిలిందని చెప్పి అతను కింద పడితే లేచి వీళ్ళ 4 అతన్ని అసలు మామూలుగా కొట్ల పరిగెత్తించి కొట్టారు. అతను అసలు చంపడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఆ బాధితుడికి అండగా నిలబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరామర్శించటం. అసలు అదే తెనాల్లో వైసీపీ ఎమ్మెల్యే ఓటమికి
ప్రధాన కారణం. అంటే ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి ఈ నలుగురు యువకులు దళితుల ముద్ర వేసి వాళ్ళ మీద ఏదో దళితులపై ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోందని, ఇప్పుడు ఈ చిరంజీవి భార్య కూడా ఒక ఎస్సీ మహిళ అంటున్నారు. ఆమె ఒకటే ప్రశ్నిస్తోంది, ఏమని, మరి నా పరామర్శకు రాడా జగన్మోహన్ రెడ్డి అని. మా ఆయన్ని చంపితే నాకెవరు దిక్కు అంటారు. ఒక కానిస్టేబుల్గా అతను బాధ్యతతో వీళ్ళల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించడం తప్ప, దానికోసం మీరు అతన్ని హత్య చేయాలని చూస్తారా? ఇప్పుడు వీళ్ళల్లో వేము నవీన్ అంట ఒకడు, అలియాస్ కిల్లర్. ఏంటి ఆడి పేరు, మారు పేరు కిల్లర్. అతని పైన 4 పోలీస్ స్టేషన్లో 9 కేసులు, రౌడీ షీటు. అమర్తలూరులో, తెనాల్లో, లేకపోతే ఇక్కడ వరుస పెట్టి మనం తీసుకున్నట్లయితే క్రైమ్ నంబర్ 219 తెనాలి పోలీస్ స్టేషన్, క్రైమ్ నంబర్ 35 అమర్తలూరు, క్రైమ్ నంబర్ 34 తెనాలి, క్రైమ్ నంబర్ 120 తెనాలి, క్రైమ్ నంబర్ 163 పెదకాకాని, క్రైమ్ నంబర్ 42 అమర్తలూరు, క్రైమ్ నంబర్ 155 తెనాలి, క్రైమ్ నంబర్ 119 తెనాలి, క్రైమ్ నంబర్ 63 తెనాలి. ఎవరితను? రౌడీ షీటరా, వైసీపీ కార్యకర్త? అంటే రౌడీ షీటర్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా? వాళ్ళ పరామర్శకి ఈయన వెళ్ళటం అంటే ఆ రెండో వాడు ఎవడీడు, చేబ్రోలు జాన్ విక్టర్. ఇతని పైన నీకు దగ్గర దగ్గర ఒక 6 కేసులు, రౌడీ షీట్. క్రైమ్ నంబర్ 203 టంగుటూరు పిఎస్, క్రైమ్ నంబర్ 155 తెనాలి పిఎస్, క్రైమ్ నంబర్ 39 తెనాలి, క్రైమ్ నంబర్ 142 తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్, క్రైమ్ నంబర్ 280 తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్, క్రైమ్ నంబర్ 340 తాడేపల్లి పోలీస్ స్టేషన్, క్రైమ్ నంబర్ 17, 18, 21 ఒంగోలు పోలీస్ స్టేషన్. దొంగతనాలు, దోపిడీలు, బెదిరింపులు. ఎవరితను? రౌడీ షీటరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? ఇతని పరామర్శకి జగన్ వెళ్తున్నాడా? మూడోవాడు రాకేష్ అంట, ఇతని పైన కూడా రౌడీ షీట్. ఇతని పైన దగ్గర దగ్గర ఒక 7 కేసులు. క్రైమ్ నంబర్ 340 తాడేపల్లి, క్రైమ్ నంబర్ 18, 19 ఒంగోలు, క్రైమ్ నంబర్ 274 తెనాలి టౌన్ పిఎస్, క్రైమ్ నంబర్ 151 తెనాలి టౌన్ పిఎస్, క్రైమ్ నంబర్ 143 తెనాలి, క్రైమ్ నంబర్ 216 తెనాలి, క్రైమ్ నంబర్ 321 తెనాలి టౌన్ పిఎస్. దొంగతనాలు, దోపిడీలు, బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఈ నేరాలు ఉన్నాళ్ళ పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే, అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి? అతను నాయకుడా? అతను కూడా రౌడీ షీటరా? అదొక పార్టీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక నేరగాళ్ల సమూహం, ఒక రౌడీల గ్యాంగ్ అన్నమాట, ఒక గుండాల గ్యాంగ్. ఏదో బ్లేడ్ బ్యాచ్ అని, లేకపోతే గంజాయి బ్యాచ్ అని, చెడ్డీ గ్యాంగ్ అని, గడ్డం గ్యాంగ్ అని, గుడివాడలో గడ్డం గ్యాంగ్, తెనాల్లో ఈ రౌడీ గ్యాంగ్. ఇప్పుడు ఆ గుడివాడ వెళ్తాడా గడ్డం గ్యాంగ్ పరామర్శకి? గంజాయి మాఫియా. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రాష్ట్రాన్ని ఒక రౌడీ రాష్ట్రంగా చేశాడు. రౌడీలు, గుండాలే జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళ. ఇప్పుడు రౌడీలు, గుండాలే అతన్ని ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ తీసుకొస్తారన. ఇవాళ ఈ నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు పిలిపించాడు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కాదు, ప్రజలు దాన్ని చేశారు. పవన్ పిలుపుకి స్పందించారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీని గెలిపించారు. ఇవాళ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్తో నీకు లక్ష్యం నెరవేరలేదు. రౌడీ విముక్త ఆంధ్రప్రదేశ్, ఇవాళ గంజాయి విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలన్నమాట. జూన్ 4 వెన్నుపోటు దినం అంటాడు. అంటే జగన్ ప్రతి పిలుపు ఇవాళ వైసీపీకి సలుపు. అరే నువ్వేమో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచుతావు, ఇంకో 2 సార్లు పెంచమని మౌఖిక ఆదేశాలు ఇచ్చి నువ్వు వెళ్ళిపోతావు. కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ధర్నా అంటావా? ఆ రోజు తిట్టారు అంతా. నువ్వు పెంచిన ఛార్జీలకు నువ్వు ధర్నా చేయటం ఏంటి? ఒకవేళ ధర్నా చేయాలనుకుంటే జగన్ ఇంటి దగ్గర చేయాలన్నారు. రైతుల మీద నువ్వు అసలు మరి మోసం చేశావు, వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కోట్లు ఎగ్గొట్టావు. ఏది
కేంద్రం ఇచ్చిన 6,000తో కలిపి ఇచ్చావు నువ్వు. 13,000 ఇస్తానన్న నువ్వు కేంద్రం 6,000 నువ్వు ఇవ్వకుండా ఆ రోజు రైతులంతా నీ మీద తిరగబడ్డారు. నువ్వేంటి రైతుల ఆందోళనకు పిలిపిస్తావా? లేకపోతే యువత పోరు అంటాడు. అరే జాబ్ క్యాలెండర్ నువ్వు ఇవ్వలేదు, వదిన సాక్షి క్యాలెండర్ ఇచ్చిందన్నాయని నీ చెల్లె నిన్ను తిట్టింది. నువ్వు ఇచ్చింది మెగా డిఎస్సి కాదురా, దగా డిఎస్సి అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు 16,000 పోస్టులతో వీళ్ళు మెగా డిఎస్సి ఇచ్చారు, నువ్వు 6,000 పోస్టులతో ఇచ్చావు. ఇవాళ నువ్వు మరి యువత పోరు అంటావా? నిరుద్యోగులకి మద్దతుగా ఉంటావా? నీ హయాంలో నిరుద్యోగులు తిరగబడ్డారు. ఇప్పుడు యువగళంలో లోకేష్తో పాటు వాళ్ళంతా నడిచారు. దేశంలో నిరుద్యోగం 17% ఉంటే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 27%. నువ్వు మరి యువత పోరు అంటావా? అతని ప్రతి పిలుపు ఇవాళ వైసీపీకి సలుపు అంటుంది. అదే అనమాట. ఇవాళ ఈ తెనాలి వెళ్ళడం, మొన్న వినుకొండ వెళ్ళడం, అంటే అటు రౌడీ షీటర్లే రేపొద్దున నన్ను మళ్ళీ రాజ్యాధికారానికి తీసుకొస్తారని అతను నమ్మకంగా కనపడుతుంది. ప్రజలు ఇవాళ మేల్కోవాలి, ప్రజలు ఇవాళ చైతన్యవంతులు కావాలి. తెనాల్లో రేపటి అతని పర్యటన, అతను ఇవాళ ఏంటి, తనే ఒక రౌడీల రక్షకుడుగా ఇవాళ ప్రజల్లో అతను ముద్ర. ఈ రౌడీ పార్టీ నుంచి, ఈ రౌడీ నాయకుల నుంచి ఈ రాష్ట్రాన్ని కూటమి కాపాడుద్దా? దేవుడు కాపాడతాడా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.